నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సునీత మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, నా గెలుపు కొరకు ఈ 25 రోజులు కష్టపడితే మీ కొరకు రాబోయే 5 సంవత్సరాలు మీకు పనులు చేసి అభివృద్ధి చేసి చూపెడతానని, పనిచేసే ప్రతి కార్యకర్తని దృష్టిలో ఉంచుకొని ఇందిరమ్మ కమిటీలో చోటు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంతారెడ్డి, పిసిసి కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి, మాజీ కౌన్సిలర్ రంగారావు, సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చిండ్రు అన్నీ ఇక్కడ పని చేస్తున్నారు, అక్కడ మోసం చేస్తున్నారు. రమణారెడ్డి కార్పొరేటర్ కొట్లాడడం జరిగింది, ఇక్కడ కోహట్లు ఉన్నారు, అది దాన్ని లొల్లి పెట్టడం జరిగింది. అట్లా మనం కూడా దయచేసి ఎవరన్నా ఉంటే వెళ్ళిపోండి, కానీ పార్టీ కోసం పని చేయకుండా ఇక్కడ కుట్రలు చేసి అక్కడ కుట్రలు చేసి చేయకండి. ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి, మీరు ఇన్ని రోజులు కష్టపడ్డంతా వృధా అయిపోతుంది. కాబట్టి దయచేసి మంచిగా ఫ్రాంక్గా పని చేయండి. మా సహకారం ఎట్లా ఉంటుంది, ఇంకా హనుమంత్ రెడ్డి గారు కూడా ఇన్ఛార్జ్ అయినా కూడా ఎమ్మెల్యే కింద లెక్కనే. కాబట్టి మీకు అంత మంచి అవకాశం వచ్చింది, ఇన్ని రోజులు కష్టపడ్డంతా వృధా చేసుకోకండి. ఎవరైతే పార్టీ కోసం పనిచేయరో మళ్ళీ పక్కన పెడితే మళ్ళీ మీకు ఇన్ని రోజులు కష్టపడిందంత వృధా అవుతుంది. కాబట్టి దయచేసి హార్ట్ఫుల్గా చేయండి, మేము మీకు ఎప్పుడు అండగా ఉంటాము. కాబట్టి ఇంకా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు చేస్తూ, ఒక కుటుంబ సభ్యురాలు అనుకోండి నన్ను కూడా, ఒక మహిళ అయినా కూడా నేను బయటకు వచ్చి చేస్తున్నందుకు, ఎందుకంటే ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి అని నాకు కూడా సరే చేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నా. తప్పకుండా రెస్పాండ్ అయితే మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు, ఎలక్షన్ తర్వాత చేయండి. ఇప్పుడు అంటే ఎట్లా బిజీ ఉంటాం కాబట్టి తప్పకుండా మీకు అండగా ఉంటానని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు నమస్కారాలు తెలియజేస్తూ, జై కాంగ్రెస్.